జిల్లాలలో ఉద్యోగాలు తీసిస్తామనో ఇంకొకటనో చాలా మంది డబ్బులు తీసేస్తున్నారు. మా చిత్తూరు జిల్లాలో కూడా ఉద్యోగాలు తీసిస్తామని చెప్పి ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అంట ఇంకొకరంట డబ్బులు తీసేసుకున్నారు. మీకు ఈ విద్యుత్ సంస్థలు ఉద్యోగం తీసిస్తాము, టీటీడీలో ఉద్యోగం తీసిస్తాము, ఈడు తీసిస్తామని చెప్పేసి వాళ్ళందరూ ఇప్పుడు వీళ్ళ కోసం ఎతుకుతున్నారు సార్. ఎవరు కనిపించడం లేదు. మీకు తెలియదు ఆ విషయము? మా దగ్గర డబ్బులు మూట కట్టుకున్నారు, ఉద్యోగాలు తీసేస్తామన్నారు. మన గవర్నమెంట్ మళ్ళీ వస్తుంది, మళ్ళీ అన్న గెలుస్తాడు. మంత్రి కదా సార్, మంత్రి పని చేసిన ఆయన ఈ పనులు చేశారు సార్. మంత్రిగా పనిచేసిన పెద్ద మనిషే డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, అప్పుడు డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ప్రభావతి, డిసిహెచ్ఎస్ రాజశేఖర్ రెడ్డి, వీళ్ళందరితో కలిపి దాదాపు 375 మెడికల్ పోస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు అయితే ఏమి, నర్సులు అయితే ఏమి, ఆఫీస్ సబార్డినేట్లు అయితే ఏమి, ఇట్లా పోస్టులు అన్నిటికీ డబ్బులు వసూలు చేసేసినారు సార్. మేము దానిపైన వీఆర్ రైటింగ్ టు ది సిబిసిఐడికి లెటర్ రాస్తున్నాం మేము. సిబిసిఐడి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు, వాళ్ళ తమ్ముడు ద్వారకనాథ్ రెడ్డి గారు, వాళ్ళ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లాలో 375 నర్సింగ్ పోస్టులకి స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి నోటిఫికేషన్లు విడుదల చేసినప్పటికీ నోటిఫికేషన్లు అప్లై చేయనటువంటి అభ్యర్థుల దగ్గర కూడా డబ్బులు పెద్ద ఎత్తున వసూలు చేసి ఒక్కొక్క పోస్టుకు 5 లక్షల నుండి వసూలు చేసి పారిపోయినారు. వాళ్ళకి ఉద్యోగాలకు చాలా మందికి ఇవ్వలేదు. కొందరు అప్లికేషన్లు వేయని వాళ్ళకు కూడా ఉద్యోగాలు అమ్ముకున్నారు. చాలా మంది నిరుద్యోగులు పత్రిక ముందు వచ్చి కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఏడ్చున్నారు. నా దగ్గర ప్రెస్ క్లిప్పింగ్ కూడా ఉన్నాయి. ఇవన్నీ వన్ బై వన్ బయటకు వస్తుంది. మీరు చూడండి, తువ్వే కొద్దికి వీళ్ళ అవినీతి భాగాతాలు బయట వస్తాయి. మేమేమనుకున్నాము, ఋషికొండలో ఒక ప్యాలెసే ఉందనుకున్నాం. కానీ తువ్వే కొద్దికి తాడేపల్లిలో ఒక ప్యాలెస్, చిత్తూరులో ఒక ప్యాలెస్, తిరుపతిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి చెప్తున్నప్పుడు జనరల్ గా అందరూ ఇసుక గురించి, మైనింగ్ గురించి, వీటి గురించి మాట్లాడతారు. ఉద్యోగాల విషయంలో కూడా ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎక్కడో బయట బ్రోకర్లు మోసం చేసిన సంఘటనలు చూసాం. కానీ మంత్రుల నేను ఇప్పుడు బొత్స సత్యనారాయణ పైనే నిరుద్యోగులు ఫిర్యాదు చేసినారు. ఏమని? టీచర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి డబ్బులు తీసుకున్నారనేసి. బొత్స సత్యనారాయణ గారి పేరు డబ్బులు తీసుకున్నారు. 5 లక్షలు 10 లక్షలు బదిలీల విషయంలో కూడా ఆరోపణలు వచ్చాయి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. బదిలీల పేరు ఇప్పుడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారితో కూడా ఉన్నటువంటి భజన బ్యాచ్ అన్నతో చెప్పి తీసిస్తాను లేరా, అన్న నాకు క్లోజ్ రా, ఇద్దరు అన్నతో సెల్ఫీ దిగిండో చూడరా ఫోటో, అన్నతో పాటు టిఫిన్ తిన్నారా, నేను ఇంతకన్నా ఏందిరా నీకు ఆధారం కావాలని చెప్పి వసూలు చేసేసిన బ్యాచ్ ఉంది. మైనింగ్స్ లో ట్రాన్స్ఫర్ చేపిస్తానని ఇవన్నీ బయటకు వస్తాది. దీనికి అన్నే బాధ్యత వహించాలి. అన్న పేరు చెప్పే కదా, అన్న కదా సెల్ఫీలు దిగింది బలంగా. అన్న పేరు చెప్పి వసూలు చేసినారు వీళ్ళు. ఏం చెప్పేది? వీటన్నిటి ఎవరు బాధ్యత వహించాలి? ఇప్పుడు ఈయన ఇప్పుడు పాపాలన్నీ పండింది సార్. పండిన తర్వాత ఒక్కొక్కటి బయట వస్తుంది. నిన్నగాక మొన్న ఆయన ఒక 3 రోజుల క్రితం అనుకుంటా తన ఎంపీలతో ఎమ్మెల్సీలతో జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని చంద్రబాబు నాయుడు గారి పాపాలు పండిందట. ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కదా. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుని వారం కాలేదు, అప్పుడే పాపాలు పండిందా? నీ పాపాలు పండింది కాబట్టి నీకు 11 సీట్లు ఇచ్చారు. మారు, చేంజ్ యువర్ యాటిట్యూడ్. నీ నోరు కంట్రోల్లో పెట్టుకో. నువ్వు ఒకటైతే వాస్తవం, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా రోడ్డు పైన నడవలేదు, రోడ్డు పైన ప్రయాణించలేదు, పరదాలతో ప్రయాణించినాడు. ప్రజల పల్స్ తెలుసుకోలేదు. జనం నీ గురించి ఏమనుకుంటున్నారు, నీ జనం మనసులో మదిలో ఏముందో నువ్వు తెలుసుకోలేకపోయినావు. హెలికాప్టర్లో పోయినావు, హెలికాప్టర్లో వచ్చినావు. 2 కిలోమీటర్లు ప్రయాణించాలన్నా హెలికాప్టర్. నువ్వు పైన హెలికాప్టర్ లో ప్రయాణిస్తే కింద ట్రాఫిక్ జామ్. మీరు చెప్పిన ఈ ప్యాలెస్ అన్నిటికీ హెలిప్యాడ్ ఉంటుంది. హెలిప్యాడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ లో ప్యాలెస్ లోకి వెళ్ళాలి డైరెక్ట్ గా. ప్రతి ప్యాలెస్ కి హెలిప్యాడ్ ఉంటుంది. ఇంకొక విషయం చెప్తాను చూడండి సార్, జోకు. ఈయన 2 కిలోమీటర్లు హెలికాప్టర్ల పైన పోతా ఉన్నా కింద ట్రాఫిక్ జామ్ చేస్తారు పోలీసులు. కింద ఎందుకండి? అదే సార్, ఇప్పుడు మీకు తెలుసో లేదు చూసింటారు, ఆయన పైన హెలికాప్టర్ లో పోతే కింద ట్రాఫిక్ జామ్ చేస్తారు. అటువంటి మేధావులు ఉన్నారు అప్పుడు పోలీసులు. అంటే ఏంటి, పైన పోతున్నారని తెలియాలనా, లేదంటే అదేంటి పిచ్చితనం? అన్న పైన పోతున్నాడు చూడండి కింద నుండి. అధికారులకు అవార్డులు ఇవ్వాలి. చెట్లు కొట్టేది అన్న పైన పోతే కింద చెట్లు కొట్టేది. అన్న పోతే ఉంటే పరదాలు కట్టి వెనక్కి తిరుక్కోవాలంట.
ఏందిరా మీరు ముఖ్యమంత్రులా ఇంకేమన్నా ప్రజాప్రతినిధి అంటే మా నాయకుడు చెప్పాడు. మా నాయకుడు ఏం చెప్పాడు తెలుసా? ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత మనం పవర్ లోకి వచ్చిన తర్వాత మనలో వినయం పెరగాలన్నాడు. అహంకారం కాదు పెరగాల్సింది, వినయం పెరగాల. వెన్ పవర్ కమ్స్ వీ షుడ్ బి ఒబీడియంట్, వీ షుడ్ బి హానెస్ట్, వీ షుడ్ బి మ్యాగ్నానిమస్. మా నాయకుడిలో మ్యాగ్నానిమిటీ ఉంది. అందుకని చెప్పే నీ కారును లేఖంగా లోపలికి, శాసనసభ లోపలికి రప్పించేటువంటి ఒక వెసులుబాటు కల్పించాడు. దట్ ఈస్ ది మ్యాగ్నానిమిటీ ఆఫ్ మై లీడర్. నీకు శాసనసభలో మీ ఎమ్మెల్యేలు వచ్చి అడుక్కున్నారు, మా నాయకుడికి కూర్చున్న ఓపిక లేదు, ఆ 164 మందిని చూసి గ్యాస్ట్రిక్ ట్రబుల్ స్టార్ట్ అయ్యేటట్టుంది, దయచేసి కొంచెం